రాములే రాములా నన్ను ఆగం చేసిన ఊరు కోపు చూస్తా అంటే ఇది మా ముక్కిన ముసలి ముఖం రాము తాత లెక్కనే కానొస్తున్నాడే. డౌటే లేదు, ఆయన వచ్చేయాలకు జోర్దాలకి ఇంకేవలొత్తారు గాని. ఓ తాత ఏందే ఏషము అది చెప్పు. ఓరోరి ఓగి నన్ను కొరికైరో, ఓరోరి ఓగి నన్ను నమిలేరు, ఓరోరి ఓగి నన్ను కుదిపేరు, ఓరోరి ఓగి నన్ను కలిపేరు. అరే నాకు ఒంటి మీద 60 ఏళ్ళు వచ్చిన ఈ పాట పాడుతా అంటే అక్కడ నేను 16 ఏళ్ళ పడుసోన్నా అన్నట్టు అనిపిస్తాందిరా. ఈ పాట నా కోసమే పాడిర్రా ఏంది అనిపిస్తుందిరా ఈ పాట పాడుతా అంటే. భలే గమ్మత్ అనిపిస్తా. ఓరోరి ఓగి నన్ను కొరికైరో. గాడిదకి గుర్రానికి చాలా తేడుంటది మాస్టారు. ఆ పాటను నీకోసమే వాడిన్లని పండ్లిగిలియకు. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నిన్ను బట్టలన్నీ జినిగేటట్టు కొడతారు పాయలం మరి. అరే నా అందాన్ని చూసి కొన్ని గాడిదలు కుళ్ళుకుంటానయ్యరా. నా పడుస్తానాన్ని చూసి వాళ్ళ పాస్ పళ్ళల్లో పినాయిలు పోసుకుంటాళ్ళు. కొంతమందిని చూస్తుంటే ఆ పోసు గింజ పొల మాటలు మనం అసలుకే పట్టించుకోవద్దు. వాళ్ళ నోళ్ళల్లో మన్నుగొట్ట లేకిడి మొక్కలు వేసుకొని వచ్చి జిట్టి తలిగేటట్టు మాట్లాడుతూ అంటారు. దెస్సే నీ తిప్పులాట ఆపి ఇంతకు ఎంగడేందో అది చెప్పు ముసలోడా. కాటికి కాలు చాపే గీడులా గా కాటికిలేంది, ఎంటికలకు గా కర్ర కలరేంది. మ్యారేజ్ నేను ఇంకో మ్యారేజ్ చేసుకోబోతానా. నన్ను చేసుకోబోయే పొలకు నేను పడుసు పొలగాని లెక్క కాన రావాలన్నా వద్దా. అందుకే ఈ తెల్లగడ్డానికి జరంత నల్ల రంగు వేసుకుంటానా. ఇక నెత్తికి రంగు సరిపోదేమో అని అనుకొని ఇగ్గు కొనుకొచ్చుకొని పెట్టుకున్నా. ఎత్తున్నారా నేను పుష్ప సినిమాలు అల్లు అర్జున్ లేకున్నావు తాత. చూస్తున్నావా అమ్మే నా రేంజ్ అదమ్మే. పుష్పరాజమ్మే పరిశాన్ అవుతా ఉండదు ఆ అమ్మే. ఏంది నువ్వు ఇంకో మ్యారేజ్ చేసుకుంటున్నావా? ఇవాళ రేపు అన్నట్టున్నా నీకు ఏం పోయే కాలం ముసలోడా. అయినా ఈ ఏజ్ లా నిన్ను పెళ్లి చేసుకునేటోళ్ళెవలే. అమ్మరా దీని బాపమ్మ ఇది నా ఇజ్జత్ అంతా తీస్తుంది కదరా. కూల్ రా రాములు కూల్ కూల్. పోనీలే ఇది కూడా నా మనవరాలే కాబట్టి జర్రంతా నేను అమ్ముడు పోయేదాకా ఓపిక పట్టాలి. అంతకు తగ్గ బొంత అన్నట్టు నాకు తగ్గ పొల్ల ఎవరో ఒకళ్ళు దొరకకపోతారా. నన్ను నచ్చి పెళ్లి చేసుకోకపోతుందా. అయినా ఇవన్నీ ముచ్చట్లు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ వార్తలు నువ్వు చదువుకో. ఇక్కడ నువ్వు పో పో పో. ఇంతకు ఈ ముచ్చట ముసల్దానికి తెలుసా? తెలుసా అంటే తేలికొని ముఖం దానా. నన్ను ఏరేటోళ్ళకు బేరం పెట్టిందే అది. దానికి తెలియకుండా కథ నడుతుందా. ఏంది నిన్ను బేరం పెట్టిందా? ఇంతకు ముచ్చటేదో చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పరాదు సారు. నాకు ముసల్దంటే నచ్చలేదు, నేను ముసల్దాన్ని కూడా నచ్చలేను. అందుకే ఇద్దరం మాకం ఇడుపు కాదేమో ఇచ్చుకుందాం అనుకున్నాం.